ఒక ఆయన చనిపోయిండు, దేవుడి దగ్గరికి పోయిండు. దేవుడితో ఇట్లా అన్నాడు, ఏం దేవుడు ఉన్నావయ్యా నువ్వు? నీకు అన్ని తెలుసు, ఎప్పుడు వర్షం పడాలో ఎప్పుడు వర్షం పడొద్దు. నీకు తెలియదు ఎండాకాలంలో వర్షం ఇయ్యొద్దని. నీకు తెలుసు ఈ ప్లేస్ లో వాటర్ అవసరం లేదు, కానీ అయినా నువ్వు అక్కడ వరదలు ఇస్తావు. దేవుడా నువ్వు ఒక్క పని సరిగా చేయవు, ఒక పని చేయి, నీ ప్లేస్ నాకు ఇయ్యు, నేను చూపిస్తా. నువ్వు ఎందుకంత పట్టుబడుతున్నావు, నేను చూసుకుంటా పో అన్నాడు. ఈయన అంటాడు, లేదు లేదు నాకు ఇయ్యు, నేను చూపిస్తా, నేను భూమిని మంచిగా చూపిస్తా అంటాడు. సరే భూమిని నీకు ఇస్తున్నా, నువ్వు చూసుకో అంటాడు. రైతులు పంటలు వేయడం స్టార్ట్ చేసారు. ఈయన ఎప్పుడు వాటర్ ఇవ్వాలో అప్పుడు వర్షం కురిపిస్తుండు, ఎప్పుడు ఎంత టెంపరేచర్ కావాలో అంతే టెంపరేచర్ ఇస్తుండు, అన్ని పర్ఫెక్ట్ ఇస్తుండు. ఎంత వాటర్ కావాలో, ఎంత టెంపరేచర్ కావాలో, ఎంత హ్యూమిడిటీ కావాలో, ఎంత విండ్ కావాలో అన్ని పర్ఫెక్ట్ ఉంచిండు. సంవత్సరం తర్వాత పంట రెడీగా అయింది, దేవుడికి చూపించిండు, చూడు దేవుడా ఎంత మంచిగా చేసినా నేను భూమిని. రైతులు పంటలు కోసి మిల్లింగ్ చేసిన ప్రాసెస్ తర్వాత వడ్లలో ఒక్క గింజ కూడా బియ్యం లేదు. ఏంది దేవుడా నేను అన్ని పర్ఫెక్ట్ చేసినా కదా, అన్ని మంచిగా చేసినా కదా, అయినా నీకు ఎందుకైంది? నువ్వు మొక్కలకి తుఫాన్లో స్ట్రగుల్ అయ్యే ఛాన్స్ ఎప్పుడు ఇచ్చినావు? నువ్వు మొక్కలకి కుండపోత వర్షంలో స్ట్రగుల్ అయ్యే ఛాన్స్ ఎక్కడ ఇచ్చినావు? నువ్వు అసలు స్ట్రగుల్ అవ్వ నీకు ఛాన్స్ ఇవ్వకపోతే నీకు రిజల్ట్స్ ఏడు నుంచి వస్తాయి?